అయినా ఏంటో అసలు ఈ మధ్య బిగ్ మూవీ అయినా స్మాల్ మూవీ అయినా టీవీలో ఈక్వల్గా ఆడుతున్నాయి. కొన్నిసార్లు స్మాల్ మూవీస్ ఎక్కువ ఆడుతున్నాయి. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లెట్స్ బిగిన్. బీ సపోర్టివ్ ఎవ్రీ టైమ్. ఫస్ట్ బిగ్ మూవీస్, పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుందాం. పెద్ద సినిమాల రేంజ్ ఎప్పటి నుంచో షురు అయింది. 2003లో ఠాగూర్ మూవీ థియేటర్స్లో వసూళ్ల వర్షం కురిపించింది. పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. టీవీలో కూడా మంచి ఇంప్రెషన్స్ని సాధించే ఉంటుంది. అప్పుడు బాక్ మీటర్స్ లేవు కదా, సో టీఆర్పీ క్యాల్కులేట్ చేయలేదు, ఓన్లీ ఇంప్రెషన్సే ఉండేవి. ప్రభాస్ వర్షం మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్, టీవీలో పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది. ప్రభాస్ బిగ్ మూవీస్ చూస్తే మిర్చి టీవీలో మినిమం రేంజ్ టీఆర్పీ సాధించింది. 17 టీఆర్పీ గెయిన్ చేసుకుంది. థియేటర్లో కూడా బొమ్మ ఆడింది. బాహుబలి 1 and 2 ఇండస్ట్రీ హిట్స్, టీవీలో కూడా పెద్ద హిట్స్ అయ్యాయి. బాహుబలి 1 మూవీకి 21.8 టీఆర్పీ అండ్ బాహుబలి 2 22.7 టీఆర్పీ. తర్వాత సాహో బిగ్ మూవీ థియేటర్స్లో ఆడింది, కానీ టీవీలో 5.81 టీఆర్పీ వచ్చింది. బికాస్ ఈ మూవీ శాటిలైట్ రైట్స్ లేట్గా సోల్డ్ అయ్యాయి అండ్ టెలికాస్ట్ టైమింగ్స్ కూడా బాలేవు. లేదంటే సాహో మూవీకి 10+ టీఆర్పీ వచ్చిండేది. రాధేశ్యామ్ డీసెంట్గా ఆడింది. ఆదిపురుష్ థియేటర్స్లో బాగానే ఆడింది, నెగిటివ్ రివ్యూస్ ఎక్కువైనా కూడా. టీవీలో కూడా ఓకే టీఆర్పీ వచ్చింది. సలార్ మూవీ థియేటర్స్లో ఓ రేంజ్లో ఆడింది, బట్ టీవీలో డిసప్పాయింట్ టీఆర్పీ తెచ్చుకుంది. మహేష్ బాబుస్ ఒక్కడు, అతడు, పోకిరి మంచి ఇంప్రెషన్స్ వచ్చాయి. రిపీట్ టెలికాస్ట్లు వేసిన జనం పడి చూసేవారు. బిగ్ మూవీస్కి అంత రేంజ్ ఉంది. శ్రీమంతుడు విలేజ్ అడాప్షన్ పాయింట్ అందరికీ కనెక్ట్ అయింది, పెద్ద హిట్ చేశారు. టీవీలో బొమ్మ బ్లాక్ బస్టర్ టీఆర్పీ తెచ్చుకుంది. భరత్ అని నేను డీసెంట్గా ఆడింది టీవీలో. మహర్షి మూవీ ఇప్పటికీ జెమినీ టీవీలో ఒక ఆట ఆడుతుంది. ప్రైమ్ టైం రేంజ్ మూవీ ఇది. దసరా రోజు ప్రీమియర్గా టెలికాస్ట్ చేశారు కాబట్టి బాగా రాలేదు టీఆర్పీ. సర్లేరు నీకెవరు ఇంకా ఆడుద్ది. సర్కార్ వారి పాట అంతగా ఆడలేదు టీవీలో. గుంటూరు కారం నెగిటివ్ రివ్యూస్ వచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం చూశారు, డీసెంట్ టీఆర్పీ వచ్చింది. అల్లు అర్జున్ రేసు గుర్రం వసూళ్ల వర్షమే కదా, ఇక టీవీలో అయితే పెద్ద హిట్ టీఆర్పీ వర్షమే. డీజే దువ్వాడ జగన్నాథం మంచి టీఆర్పీ వచ్చింది. బిగ్ మూవీ రేంజ్ ఏంటో ప్రూవ్ చేసింది. అలా వైకుంఠపురంలో మూవీ కూడా మంచిగానే ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి ఇప్పటికీ మంచి రేంజ్లో ఉంది. పుష్ప ది రైస్ థియేటర్లో అండ్ టీవీలో పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అంతే. ఇప్పుడు కూడా స్టార్ మాలో టీఆర్పీ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి, యమదొంగ సూపర్ ఇంప్రెషన్స్ వచ్చాయి. జనతా గ్యారేజ్ హైయెస్ట్ టీఆర్పీ గెయిన్ చేసుకుంది. అలాగే జై లవకుశ ట్రిపుల్ రోల్లో ఇరగదీశాడు, టీవీలో కూడా. అరవింద సమేత థియేటర్స్లో పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ టీవీలో పర్ఫార్మెన్సెస్ అంత బాగాలేవు. RRR ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది, టీవీలో కూడా. బట్ 20+ టీఆర్పీ వచ్చుంటే ఇంకా బాగుండేది. మినిమం 20+ టీఆర్పీ మూవీ కదా ఇది. రామ్ చరణ్ చిరుత చిన్న సినిమాగా వచ్చి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయింది. అలాంటప్పుడు టీవీలో చూసే ఉంటారుగా. మగధీర కూడా హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం, 100 crores క్లబ్కి ఎంటర్ అయిన ఫస్ట్ మూవీ ఇది. టీవీలో కుమ్మేసింది. ఎవడు రంగస్థలం రేంజ్ మరొకసారి ప్రూవ్ చేసింది. RRR అప్కమింగ్ గేమ్ చేంజర్ కూడా బిగ్ బడ్జెట్ ఫిలిం. పవన్ కళ్యాణ్ ఖుషి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఆల్ టైమ్. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్ ఇవన్నీ ఒక రేంజ్లో ఆడినాయి టీవీలో. నేషనల్ స్టార్ నాని ఈగ డిఫరెంట్ మూవీ ఫ్రమ్ నాని కెరీర్. రాజమౌళి అంటే మినిమం బడ్జెట్తో తీస్తాడు, తీసిన దానికంటే ఎక్కువ వస్తుంది. దసరా మూవీకి టీవీలో అంత రేంజ్లో టీఆర్పీ రాలేదు. ఇంకా బిగ్ మూవీస్ ఉన్నాయి, కానీ అన్ని మూవీస్ చెప్తూ ఉంటే ఈ వీడియో లాంగ్ అవుతుంది కదా. మిగతా మూవీస్ గురించి మీకు తెలుసు. పెద్ద సినిమాలు పాస్ట్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ టీఆర్పీలు 10+ రావడమే గగనం అవుతుంది. పోనీలే 10+ టీఆర్పీ అయినా వస్తుంది. హనుమాన్ మూవీ కూడా 10 టీఆర్పీ వచ్చింది. నా ఎక్స్పెక్టేషన్ రేంజ్ 15+ అనుకున్నా, కానీ 10 వచ్చింది, ఓకే పర్లేదు. వేరే మూవీస్కి కూడా ఇలానే వస్తుంది. సో చూసారు కదా బిగ్ మూవీస్ రేంజ్. తర్వాత స్మాల్ మూవీస్ రేంజ్. అడవిశేషనం చిన్న మూవీ, థియేటర్స్లో మంచి రివ్యూస్తో దూసుకెళ్ళింది. బట్
టీవీలో అంతగా ఆడలేదు. పెళ్లి చూపులు మూవీ కూడా చిన్న సినిమా, మంచి ఫీల్ గుడ్ టాక్తో సూపర్గా రన్ అయింది. టీవీలో నాట్ రన్ వెల్. ఆనందో బ్రహ్మ మూవీ కూడా పెద్దగా ఎవరు చూడలేదు టీవీలో. చలో మూవీ స్మాల్ మూవీ రేంజ్ ఏంటో చూపించింది. కనం మూవీ థియేటర్స్లో నెగిటివ్ టాక్ వచ్చింది, బట్ టీవీలో చూశారు. సమ్మోహనం మూవీ కూడా టీవీలో ఆడలేదు, ఎందుకంటే ప్రీమియర్ టైమింగ్స్ కరెక్ట్గా లేవు. RX100 తక్కువ బడ్జెట్ పెడితే ఎక్కువ వచ్చింది, టీవీలో కూడా తక్కువ ప్రమోషన్ చేస్తే ఎక్కువ టీఆర్పీ వచ్చింది, సూపర్ హిట్ అయింది. గీతా గోవిందం చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది, అటు థియేటర్స్లో ఇటు టీవీలో. చిత్రలహరి నాట్ రన్ వెల్ టీవీలో. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అండ్ బ్రోచేవారు ఎవర్రా జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి మంచి హిట్స్గా నిలిచాయి. రెండు మంచి కాంటెంట్ ఉన్న మూవీస్. టీవీలోకి వచ్చేసరికి టీఆర్పీ అంతగా రాలేదు. మత్తు వదలరా మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ ఫిలిం, పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. టీవీలో స్టార్మాలో రాంగ్ టైంలో టెలికాస్ట్ చేశారు. హిట్ ది ఫస్ట్ కేస్ బాగానే రన్ అయింది రెండింటిలో. జాంబీ రెడ్డి సూపర్గా రన్ అయింది. నాంది మూవీ జస్ట్ ఓకేగా రన్ అయింది టీవీలో. జాతిరత్నాలు మూవీ చిన్న బడ్జెట్తో పెద్ద రిజల్ట్ వచ్చింది. టీవీలో కూడా 10+ టీఆర్పీ గెయిన్ చేసుకుంది. నవ్వులు 2 చోట్ల వర్క్ అయ్యాయి. డీజేటీలు స్మాల్ మూవీ ఫన్ ఎంటర్టైనర్గా థియేటర్స్లో నడిస్తే డబుల్ ఫన్ ఎంటర్టైనర్గా టీవీలో నడిచింది. బలగం అసలు ఎవరు పట్టించుకోని మూవీ. రిలీజ్కి ముందు అస్సలు హిట్ అవ్వదు అనుకున్నారు, కానీ రిలీజ్ తర్వాత షాక్ ఇచ్చింది. టీవీలోనైతే దుమ్ము దులిపింది, ఇప్పటికీ మంచి వ్యూవర్షిప్ ఉంది. బేబీ ఒక స్మాల్ మూవీ, యూత్కి బాగా కనెక్ట్ అయ్యి పెద్ద హిట్ అయింది. టీవీలో కాంపిటీషన్ వల్ల టీఆర్పీ ఎక్కువ రాలేదు. మొత్తంగా చూస్తే చిన్న సినిమాలు టీవీలో కంటే థియేటర్స్లోనే బాగా ఆడాయి. పెద్ద సినిమాలు రెండింటిలో ఈక్వల్గా ఆడాయి. ఇక్కడ పెద్ద సినిమాల రేంజే ఎక్కువ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు TTU. అండ్ అలాగే మీలో ఎవరైనా ఠాగూర్, మగధీర, చిరుత ఇంకా ఏమైనా ఓల్డ్ మూవీస్ ప్రీమియర్గా టెలికాస్ట్ చేసినప్పుడు చూసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.